వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శ్రీ శుభకృతనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అసలు వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వారికి సంబంధించినటువంటి అదృష్ట సంఖ్యలు, కలిసి వచ్చేటటువంటి తేదీలు, కలిసి వచ్చేటటువంటి వారాలు, ఏ దేవతారాధన శ్రేష్ఠ, ఏ దేవతారాధన యోగాన్ని ఇస్తుందో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వృశ్చిక రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక తీసుకుంటే విశాఖ నక్షత్రంలో ఉండేటటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉండేటటువంటి 1, 2, 3, 4 మొత్తం 4 పాదాలు, అలానే జ్యేష్ఠ నక్షత్రంలో ఉండేటటువంటి 1, 2, 3, 4 మొత్తం 9 పాదాలు కలిపి మనకు వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఆదాయ వ్యయాలు 2 కూడా సరిసమానంగా ఉన్నాయి. కానీ జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా వృశ్చిక రాశికి పంచమ స్థానంలో ఏప్రిల్ 13వ తేదీ నుంచి గురుడి యొక్క బృహస్పతి గ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఇప్పుడైతే ఎవరి జాతకంలో అయినా సరే 5వ స్థానంలో గురుడి యొక్క సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆర్థిక వృద్ధిని, ఆర్థిక పుష్టిని, అనేక రకాలైనటువంటి అభివృద్ధిని కూడా బృహస్పతి సూచిస్తాడు. మరి ఇంకా ఏప్రిల్ 29వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు చతుర్థ స్థానంలో శని కుంభరాశిలో సంచరిస్తాడు. చతుర్థం అంటే అర్ధాష్టమం, అంటే వృశ్చిక రాశి వారికి ఒక 74 రోజుల పాటు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా వీరికి కలుగుతుంది. ఆ తర్వాత ఈ మరలా జూలై 13వ తేదీ నుంచి 2023వ సంవత్సరం జనవరి 17వ తేదీ వరకు మరలా తృతీయ స్థానమైనటువంటి మకరంలోనే శనిగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఇంకా ప్రధాన గ్రహాలైనటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులను కూడా కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ నుంచి 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతువు యొక్క సంచారము జరుగుతున్నది. జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే శుభకృతనామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలలో అనుకూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానమైనటువంటి విషయాలలో చాలా రకాలైనటువంటి అనుకూలతలు ఉంటాయి. దీర్ఘకాలికంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అంటే దీర్ఘకాలికమైన సమస్యలు, చాలా కాలం నుంచి ఆ సమస్యను పరిష్కరిద్దాం అనుకుంటున్నప్పటికీ పరిష్కరించలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్యలకి చక్కగా పరిష్కారం లభిస్తుంది. ఈ సంవత్సరం వ్యక్తిగతంగా మీ యొక్క స్థాయిని, స్థితిని కూడా పెంచుకునేటటువంటి దిశగా ఈ సంవత్సరం అడుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కఠినమైనటువంటి సవాళ్లను కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఇక్కడ ఈ సంవత్సరం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు రాస్యాధిపతి అయినటువంటి కుజుడిని కనుక మనం పరిశీలించినట్లయితే, బిందు ప్రస్తార అష్టక వర్కులను కనుక పరిశీలించినట్లయితే ఈ బిందు ప్రస్తార అష్టక వర్కులో కుజుడికి 5 బిందువులు వచ్చినాయి. 5 బిందువులతో కుజుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి కఠినమైనటువంటి సవాళ్ళనైనా సరే స్వీకరిస్తారు. కఠినమైనటువంటి పనులను, క్లిష్టమైనటువంటి సమస్యలనైనా సరే అత్యంత సులభంగా పరిష్కరించుకునేటటువంటి శక్తి, సామర్థ్యము ఈ సంవత్సరం ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటుంది. అంటే శ్రమ ఏవ చేయతే అన్నట్టుగా శ్రమతోటి అనేక రకాలైనటువంటి విజయాలను ఇక్కడ ఈ సంవత్సరం పొందుతూ ఉంటాడు. ఇంకా ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇంకా కుటుంబ పరంగా కానీ చక్కటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కనుక పరిశీలించినట్లయితే చక్కగా ఆశించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతుంది. కానీ ప్రమోషన్స్ వస్తాయి కానీ జీతం అనేటటువంటిది అనుకున్నటువంటి మేరలు, అనుకున్నంత స్థితిలో పెరగకపోవడం వలన కొద్దిగా అసంతృప్తి కూడా కలిగేటటువంటి అవకాశం ఇక్కడ ఈ సంవత్సరం ఈ రాశి వారికి కనిపిస్తుంది. అయితే సామర్థ్యానికి, మీ శక్తికి తగినటువంటి గుర్తింపు కూడా చక్కగా లభిస్తుంది. దీర్ఘకాలికంగా ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కానీ పాత సమస్యలు పోయినప్పటికీ కొత్త సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం కానీ, విదేశాలలో స్థిరపడటం కోసం కానీ, విదేశాలలో ఉన్నటువంటి వారు వీసా ప్రయత్నాలు, అంటే అది H1 కానీ లేదా గ్రీన్ కార్డ్ కోసం కానీ, PR కోసం
కోసం కానీ ఎవరైతే ట్రై చేస్తున్నారో అటువంటి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాలలో ఉండేటటువంటి వారికి పని ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. అయినప్పటికీ సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మీ సోదర వర్గం నుంచి అంటే అక్క చెల్లెళ్ళు కానీ అన్నతమ్ముల నుంచి కానీ మీకు కొద్దిగా అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఈ సంవత్సరం ఈ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఎవరైతే క్రమశిక్షణతో నిబద్ధతతో ఉద్యోగం చేస్తూ ఉంటారో అటువంటి వారు సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే మీ క్రమశిక్షణ లేనటువంటి అధికారులను కూడా మీరు విభేదించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక అక్కడ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు మీరు నిర్వహిస్తారు. కొన్ని మీపై ఈ సంవత్సరం తప్పుడు ప్రచారాలు కానీ అపనిందలు కానీ కూడా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరం కొద్దిగా దానికి అటువంటి విషయాలను జాగ్రత్తగా వ్యవహరించడం అనేటటువంటిది కూడా ఈ సంవత్సరం ఇక్కడ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఈ సంవత్సరం శనిగ్రహం యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో శని రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. ఈ రజితమూర్తిగా సంచరిస్తూ అంటే 3-4 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తిగా నెరవేరుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొంచెం ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం దెబ్బతినడం అనేది కనిపిస్తూ ఉంది. మానసికమైనటువంటి ఆందోళన కూడా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సజ్జన సాంగత్యము, సాధుజనులతో కలయిక, పెద్దవాళ్లను సాధువులను ఇంటికి పిలిచి చక్కగా వారికి ఆతిథ్యం ఇవ్వటం వలన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయని చెప్పవచ్చు. క్రమశిక్షణ నిబద్ధతతో ఉద్యోగం చేసేటటువంటి చోట ఆ ఉద్యోగంలో మీరు ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు డిసిప్లిన్కి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు. అది మిమ్మల్ని అనేక రకాలైనటువంటి రంగాలలో కానీ అనేక రకాలైన విషయాలలో కానీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి దాదాపుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రాహుకేతువులను కనుక పరిశీలించినట్లయితే ఈ రాహుకేతువులు 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత వీరు ఈ రాహుకేతువులు కూడా తామ్రమూర్తులుగా సంచరిస్తున్నటువంటి కారణం చేత ధైర్యంతో, యుక్తితోటి, బుద్ధితోటి అంటే బుద్ధి బలంతో తీసుకునేటటువంటి నిర్ణయాల కారణంగా సత్ఫలితాలు పొందుతారు. అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే స్వశక్తి, స్వప్రజ్ఞ, మేధస్సుతోటే మీకు ఈ సంవత్సరం శత్రువుల మీద కూడా పైచేయి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా పెంపుడు జంతువులను పెంచడం కానీ భూ స్థిరాస్తుల విషయంలో కానీ చక్కగా అంటే భూ స్థిరాస్తుల వృద్ధి చేయడంలో కానీ సంఘంలో కూడా మీకు గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఇక్కడ వీరిని కనుక పరిశీలించినట్లయితే విశాఖ, అనురాధ నక్షత్రములో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మికంగా చైతన్యవంతులు కావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం ఇక్కడ ఉద్యోగస్తులను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి దాదాపుగా అనుకున్నటువంటి విధంగా మహోన్నతంగా ఉంటూ ఉంటుంది. మిమ్మల్ని అధికారులు కూడా ప్రశంసలతో మీ యొక్క కఠినమైనటువంటి క్రమశిక్షణకు మెచ్చి అధికారులు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటారు. శ్రమకు తగినటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది. ప్రమోషన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి ఇంక్రిమెంట్లు, స్పెషల్ అప్రిసియేషన్స్ అనేటటువంటి అవార్డ్స్, రివార్డ్స్ అనేటటువంటి కూడా కలుగుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వృశ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. జీవితంలో ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ఎదుగుదల కలుగుతూ ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉంటాయి. ఎంతటి వారినైనా సరే అణచివేయగలిగినటువంటి శక్తి కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. పార్టీలో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, ప్రజలలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కూడా మీరు గుర్తింపు పొందుతూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకి కూడా దాదాపు అనుకూలమైన సంవత్సరం అని చెప్పవచ్చు. నటీనటులకు, టెక్నీషియన్స్కు వీరందరికీ కూడా అవకాశాలు అనేవి చక్కగా వస్తూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు దాదాపుగా అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు, కిరాణా కానీ, హోల్సేల్ కానీ, అన్ని రకాలైన వ్యాపారాలు, రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారు, వస్త్ర వ్యాపారం చేసేవారు, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేటటువంటి వారికి, షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా విశేషంగా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుకంటే కొద్దిసేపు కాన్సన్ట్రేషన్ చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందేటటువంటి గురుబలం అనేది కూడా ఎక్కువగా ఉంది. అంటే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా అందరికీ ఆధారభూతమైనటువంటి, అందరికీ భోజనం పెట్టేటటువంటి అన్నదాతలను కనుక మనం పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. మంచి దిగుబడి కూడా వస్తుంది. తద్వారా మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. కౌలుదారులకు ప్రభుత్వం నుంచి చక్కటి చేయూత, సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి దీర్ఘకాలిక రుణాలన్నీ కూడా పూర్తిగా
పెరిగిపోతాయి. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకు బాగుంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు మొదలైనటువంటి మత్స్య పరిశ్రమలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం భేష్ బ్రహ్మాండం అని చెప్పవచ్చు. ఇవి ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి అంటే అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 అనేటటువంటి తేదీలు కూడా వీరికి యోగాన్ని ఇచ్చేటటువంటి తేదీలు అని చెప్పవచ్చు. ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము కూడా వీరికి చాలా చాలా అనుకూలమైనటువంటి రోజులు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారు చక్కగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల సమస్తమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.